ప్రియా ప్రియా దగ్గరికి రా ప్రియా 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 ఏమండి ఏమండి ప్రియా 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 అగో పార్క్ ఏది పార్క్ కనబడతలేదు. అబ్బా పార్కేనా ప్రియా కూడా కనిపిస్తలేదా? ప్రియానా ప్రియ ఎవరు? ఆ ప్రియ ఎవరో నువ్వే చెప్పాలి. కళల ప్రియా ప్రియా అని కలవరిస్తున్నావు కదా, ఏవతది? నాకేం తెలుసా అదేవతో? నీకే తెలుసు, కలవరిస్తున్నావు కదా బాగానే. ఒక కళ వచ్చింది, దిక్కుమాలిన కళ. ఏం కళ? దానికి నీకు లగ్గమైనట్టుగా వచ్చిందా? అది కాదే. అవునా? ఓహో, ఫస్ట్ నైట్ అయినట్టుగా కళ వచ్చిందా? నా కర్మగాలి నాకు ఒక కళ వచ్చింది, దానికి ఇంతగానో రాద్దాంతం చేస్తానమైంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రాద్దంతం కాదు, ఇంకోసారి కనుక ఇట్లాంటి కళ వస్తే డైరెక్ట్ విడాకులే. అగో ఏమైందండి, పొద్దు పొద్దున్నే జెండు బాబు రాస్తాను? తలకాయలు వచ్చినప్పుడు జెండు బాబే కదా నేను రాసుకునేది. మరే అగో మీకు ఇప్పుడు తలకాయన వస్తుందా? నువ్వు దగ్గరికి వచ్చినావు కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను నిన్ను గంతగానే ఓరిస్తానా? కుక్కలకి కసుడే తక్కువనే. అట్లాంటప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నావు మరి? నేను ఎక్కడ వేసుకున్నా, మా వాళ్ళు దొరకవాటి చేసారు. అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? లగ్గం కాకముందు కొంచెం ఉండనే, లగ్గం అయినాక ఇష్టం కాస్త కష్టమైంది. ఎంత శుభవార్త చెప్పావు బాబు. మా వాళ్ళ దగ్గర కట్నం బాగానే దొబ్బుతీవి కదా. నాకు అట్లే అనిపించింది, కానీ ఆ డబ్బులన్నీ నీ పేరు మీద బ్యాంక్ లో వేసినప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నా చెవుల పువ్వులు పెట్టిరని. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. అయ్యో, పూలంటే గుర్తొచ్చిందండి. నిన్న మీరు తెచ్చిన మల్లె పూలు వాసన రాలేదండి. అలాగా? వాసన రాకపోతే ఏంది? వాటి మీద మల్లెపూల సెంటు కొట్టుకో, వాటి మీద మల్లెపూల సెంటు కొట్టుకో. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏంటండి ప్రతిదానికి జోక్ చేస్తారు? నువ్వు ప్రతి విషయాన్ని సీరియస్ చేస్తలేవా? మరే ఏమోనండి, మీరంతా పిసపిస మాట్లాడతారు. ఉన్నట్టు మాట్లాడితే గిట్నే పిచ్చోనే అంటారే. హలో, ఎవరు? అలాంటి పేరుతో మా ఇంట్లో ఎవరు లేరండి. రాంగ్ నంబర్. రితిక ఎవరమ్మా ఫోన్ లో రాంగ్ నెంబర్ అంటున్నావు? ఎవరో ప్రియా అంటమ్మా. శ్రీనివాస్ ఉన్నాడా అని అడుగుతాంది. అమ్మ తోడే, ఆ ప్రియకు నాకు ఎటువంటి సంబంధం లేదే. కొడుతుంది చిన్న. అట్లనా? బిడ్డ ఆ నెంబర్ కి ఫోన్ చేయ, నేను మాట్లాడతా. సరే అమ్మా. అమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మ తోడే, ఆ స్విచ్ ఆఫ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదే. మాకు నమ్మకం లేదు దొరా. సంబంధం నాకున్నది. నిద్రల ప్రియా ప్రియా అనుకుంటా సంబంధం కట్టే అమ్మ తోడే, నాకు ఎటువంటి సంబంధం లేదే. నిజమే లేదంటావు? తలుపుది తలుపుది, నువ్వు ఫస్ట్ తలుపుది. నేను తలుపు తీయా. ఏయ్, నువ్వు ఇప్పుడు తలుపు తీయలేదనుకో నీ ఈపే వలుగుతుంది. తలుపు తీసినా నువ్వు నా ఈపాలు కొడతావు, నేను తీయా. నువ్వు కనుక ఇప్పుడు తలుపు తీయకపోతే తలుపే వాళ్ళు కొడతా. అబ్బా, డాడీని అనుమానిస్తానవా అని అమ్మ. డాడీ శ్రీరామచంద్రుని అసంటోడు. థ్యాంక్ యూ బిడ్డ. నిన్ను ఇంకోసారి దాని ఫోన్ ఇట్లా రావాలని సంగా చెప్తా బిడ్డ. మమ్మీ, నేను కాలేజ్ పోతాననే. సరే బిడ్డ, మంచిగా చదువుకో. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రండి.
బాయ్. ఆహా చూడవే, కోడలంటే కోడలే. నీ ముఖానికి ఎప్పుడన్నా ముఖ్యమైన పని మీద బయటికి పోయినప్పుడు ఎప్పుడన్నా ఎదురొచ్చినావా అని? ఆ? నేను పోయినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఎదురొచ్చినావా? నువ్వు పోయినప్పుడు నేను రాలే, నేను పోయినప్పుడు నువ్వు రాలే. చెల్లుకు చెల్లు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏడిచినవుతి ఇక్కడ మారు. ఇప్పుడు నేను బయటికి పోతానా, నాకు ఎదురొచ్చేవరా? ఏవండి, నాకు బాగా ఆకలి అవుతుంది, తిన్నాక ఎదురొత్తా. పోసి దీని దుంపతగా. అంటే నువ్వు తినదాకా చూసుకుంటున్నా నేను. అయితే ఓరి, నేను ఎదురు రాను మన రాను. అర్థమైందే, ఇక నువ్వు మారవు. అర్థమైంది కదా, నన్ను మార్చుడు నీ వల్ల కాదు. రాంగా ఒక కిలంత చికెన్ తెస్తా అండేవు. అవునా? మరి నా మందం తెస్తే మీకెట్లా? ఆడవాళ్ళ మండి మేము. ఓసిని ఎంకామ తెచ్చేది కిలనే, కిల తింటావా నేను? ఏమోనండి, ఈ మధ్య నా కౌసు మీద బాగా పానం కొట్టుకుంటాంది. అవునా? కిలో కాదు, 5 కిలోలు తెచ్చినా తినేటట్టుంది ఈ కడుపు. నీకు దయ్యం పట్టినట్టున్నదే. ఏమండి, చికెన్ మాత్రం మర్చిపోకండి. సరే. భవతి భిక్షాందేహి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పర్ణశాలలో నున్న పనతి నీవెవరె బాల, పర్ణశాలలో నున్న సరుగున భిక్షం పెట్టుము సఖియా బోయద బాల. ఎవరు నువ్వు? రావణాసురుడు ఏంది? కాదు, నా పేరు రమణాసూరి, ఎంగు బిచ్చగాని. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. అబ్బో, అవురా? బిచ్చం పడుకోవడానికి వచ్చి గింత ఓవర్ యాక్షన్ చేసుడు అవసరమా? ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే ఎవరు దేక్తలేరు. పోయి బుచ్చందే పోరి. లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. సరే తెత్తా, ఆగు. ఇగో తీసుకో. గడప దాటియు భిక్షం పెట్టావలయున్న బాల, గడప దాటియు భిక్షం. అబ్బా, కడప దాటంగానే గద్ద లెక్క నన్ను ఎత్తుకపోదాని చూస్తానవా? వాడు ఎత్తుకపోవాలన్నా నువ్వు వాడికి లేస్తావానే? జల్ది అయ్యావా, ఎవరికి బాగా టైం అవుతుంది. అసలు ఊరంతా కవర్ చేయాలి. అయ్యో, ఇది ఒక కింద పడ్డది. ఆ స్ప్రేలో ఏమున్నది? ఇందనా సెంటు ఉంది, సెంటు బాగుంటదా? కొట్టు, కొడతా. మీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా నాది. అయ్యో మన చెరులారా ఆగామైతిర మీరు, ఆగామైతిర మీరు. అగో వీడేడి? అగో అగో ఈయన కూడా పడిపోయాడు కదా. ఏమండి, లేదండి, ఇది ఏడి అడుక్కునేటోడు ఏడండి? ఇటు పోయిండు. ఇంట్లో చూడిపో, ఇంట్లో చూడిపో. అయ్యో, బీరువాలను ఓపెన్ చేసిన బంగారం అంతా ఎత్తుకపోయింది. అయ్యో అయ్యో దేవుడా, వీడి ఇంట్లో పీనికెళ్ళ వీడి ఎత్తుకపోన్న బంగారం నా నగలన్నీ ఎత్తుకపోయిండు. అయ్యో, ఈ పార్కా లుంగి డ్రాయర్లు కూడా ఎత్తుకపోయింది కాదే. ఆ చీకిపోయిన డ్రాయర్లు ఉంటేంది పోతుంది, బంగారం అట్లా అంటే నా బంగారం బాయ్. బంగారం అట్లా అంటే నా బంగారం బాయ్. ఏం చేద్దామంటావు మరి? ఏమే, పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేస్తా. ఏమని? బంగారం పోయిందనా? కాదే, డ్రాయర్లు పోయినాయి, డ్రాయర్లు పోయినాయి. ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు. నీ డ్రాయర్లు గంగలవోను గోదట్ల ఓను. నా బంగారం పోయిందా నేను ఎత్తంటే నీ డ్రాయర్లకు వచ్చిందా?